ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేటువంటి కాన్సెప్ట్తో డెవలప్ చేసినటువంటి ప్రోటోటైప్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఏమేంటంటే, ప్రజెంట్ మనం చూస్తుంటాము హాస్పిటల్స్లలో కానీ, ఇండస్ట్రీస్లలో, స్కూల్స్లలో, వీటిలలో మనకి ఇన్ కేస్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు నార్మల్గా ఫైర్ ఇంజిన్ వచ్చేటప్పుడు టైం పడుతుంది. సో ఇన్ బిట్వీనే మనకి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో మనం ఇటువంటి సిస్టమ్ కానీ అరేంజ్ చేసినట్లయితే ఇన్ కేస్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా వాటర్ స్ప్రింక్లర్ ఆన్ అవ్వడం వల్ల మనకి ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మనం ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మేజర్గా ఫైర్ సెన్సార్ని యూస్ చేస్తున్నాం. దీన్ని మనం ఫోటో డయోడ్ అంటారు. ఎప్పుడైతే ఈ ఫోటో డయోడ్కి ఫైర్ డిటెక్ట్ అవుతుందో ఇమీడియట్గా ఈ యొక్క ఫోటో డయోడ్ రిలే మాడ్యూల్ని ట్రిగ్గర్ చేస్తుంది. రిలే మాడ్యూల్ ఆన్ అవ్వగానే మనకి ఈ యొక్క సెన్సార్ నుంచి వచ్చినటువంటి డేటాతో రిలే మాడ్యూల్ అనేవి మనకి ఇక్కడ ఉన్నటువంటి సబ్మర్సిబుల్ వాటర్ పంప్ని ఆన్ చేయడం వల్ల మనకు వాటర్ స్ప్రింక్లర్ అనేది ఆన్ అయ్యి మనకి వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తుంటుంది. సో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా మనం 9 volts బ్యాటరీస్ ద్వారా రన్ చేస్తున్నాము. మన యొక్క రిలే మాడ్యూల్ ప్లస్ ఈ యొక్క ఫైర్ సెన్సార్, ఈ 2 మాడ్యూల్స్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ 5 volts. సో అందుకని మనం ఇక్కడ 7805 అనేటువంటి రెగ్యులేటర్ని యూజ్ చేసి 9 volts నుంచి 5 volts కన్వర్ట్ అయినటువంటి 5 voltsని ఫైర్ సెన్సార్ అండ్ రిలే మాడ్యూల్కి ఫీడ్ చేస్తున్నాం. బట్ మనం మోటార్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ 9 volts కాబట్టి మోటార్ వర్క్ సపరేట్గా ఒక బ్యాటరీ యూజ్ చేస్తున్నాం. ప్లస్ ఈ యొక్క ఎంటైర్ సర్క్యూట్ రన్ చేయడం కోసం ఇంకో ఎక్స్ట్రా బ్యాటరీని యూజ్ చేస్తాం. టోటల్గా 2 బ్యాటరీస్ని యూజ్ చేసుకుని మన ప్రాజెక్ట్ అనేది రన్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు వర్కింగ్ చూపిస్తాను, చూడండి. నార్మల్గా ఆఫ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి వాటర్ డిటెక్ట్ అవుతుందో ఫైర్ వస్తుంది. రన్ అవుతుంది వీడియో. సరే, ఓకేనా? ఇంకోసారి చూపిస్తాను. సో నో ఫైర్ అన్నప్పుడు నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫైర్ డిటెక్ట్ అవుతుందో